హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ మనోజ్. అయితే 26 జిల్లాల్లో వైసీపీ ఆఫీసుల్లో 2000 కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో దాదాపుగా ఆఫీసులు ప్రారంభించడం రెడీగా ఉన్నాయి. మీకు ఈ ప్యాలెస్ పిచ్ ఏంటి సార్, అన్నీ ఒకే ప్లాన్ అండ్ డిజైన్తో చేయిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. అయితే ఇవి జగన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటున్నారా? కాదు. అలా అనుకుంటే మీరు నిజంగా పప్పులో కాలేసినట్టే. ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. తాడేపల్లి ప్యాలెస్, ఇంకా బెంగళూరు యలహంక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, రుచికొండ ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, ఇలా 9 నగరాల్లో తన సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా తన పార్టీ ఆఫీసుల కోసం కూడా ప్యాలెస్లు కట్టేస్తున్నాడు. అది కూడా ప్రజాధనంతో అనుమతి లేకుండా విర్రవీగిపోతున్నాడు. అధికారం ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నాడు జగన్. అయితే 26 జిల్లాల్లో 42.24 ఎకరాల ప్రభుత్వం తన పార్టీ ఆఫీస్కి ఎకరానికి 1000కి అంటే 33 ఏళ్లకి లీజుకి ఇచ్చాడు. ఎటువంటి అధికారుల నుంచి స్పందన లేకుండా, కనీసం వాళ్ళకి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా జగన్ ఇలాంటి పని చేసిన పరిస్థితి. అయితే 42.24 ఎకరాల భూమి అంటే దాదాపుగా 688 కోట్లు కాగా ఈ 26 ప్యాలెస్ నిర్మాణానికి 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాడు జగన్. అయితే ఒక్క ప్రకాశం తప్ప ఏ భవనానికి కూడా అనుమతులు లేవు. ఇక ఇప్పటికే టీడీపీ దీనిపై ఫోకస్ పెట్టిందని చెప్పాలి. జీవీఎంసీ అధికారులు కూడా, ఇటు మున్సిపల్ అధికారులు సైతం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ ప్యాలెస్లన్నీ కూడా వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ ఇన్ఫ్రా సంస్థ కడుతోంది. ఏపీలోని 26 జిల్లాల్లో 42.24 ఎకరాల ప్రభుత్వం తన పార్టీ ఆఫీసుల కోసం వైఎస్ జగన్ కేటాయించారని టీడీపీ కూడా ఇప్పుడు గట్టిగా నొక్కి ఒక్కడిస్తుంది. సో అంటే 688 కోట్ల విలువైన ఈ భూమిని కేవలం ఎకరానికి 1000 అంటే నామమాత్రంగా కూడా, అంటే కనీసం ఊళ్ళో అంటే ఒక మారుమూల గ్రామంలో కూడా ఉండనంత రేటుని కనీసం వీళ్ళు ఇవ్వలేదని చెప్పారు. సో అంటే దాదాపుగా 500 కోట్ల పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాడు. ఈ 26 భవనాల్లో ఒక్క ప్రకాశం తప్ప ఎక్కడ ఏ ఆఫీస్కి కూడా లేవు. అయితే ఆంధ్రప్రదేశ్ నీ తాత జాగిరా అనుకుండా నారా లోకేష్ ట్విట్టర్ వేదిక ఆయన ట్వీట్ చేశారు. సో వైసీపీ కోసం 26 జిల్లాలో 40 ఎకరాలకు పైగా నామమాత్రపు లీజ్కి అంటే 33 ఏళ్ళకి కేటాయించినట్టు లోకేష్ ఫైర్ అయిన పరిస్థితి. సో పేరుకు ప్రజాపాలన కానీ చేసింది మాత్రం ప్రజల సొమ్మును దోచుకోవడం, పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ భూములను చవకగా కొట్టేసి నిబంధనలు పాటించకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేయడం, ఇది గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ప్రజాపాలన చాటును జరిగింది. ఒకటా రెండా నిజంగా 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఖరీదైన భూమిని ప్రభుత్వ ఆదేశాలతో అతి చౌకగా కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అవి నిజంగా తేటతెల్లమని చెప్పుకోవాలి. కానీ జిల్లాల్లో ప్రభుత్వ భూములు నిర్మాణం చేయగా మరికొన్ని చోట్ల భూములు ఆక్రమించి మరి పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేపట్టారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవి అందరూ అధికారులు కూడా వీటిపైన ఫోకస్ పెట్టారు. ఇటు టీడీపీ కూడా కాస్తంత గట్టిగానే ఫోకస్ పెట్టని చెప్పాలి. లోకేష్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. అధికారులు గట్టిగా అలర్ట్ అవుతున్నారు. సో అతి చౌకగా భూములు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, అధికారంలో ఉండడంతో అనుమతులు లేకుండా నిర్మాణం ప్రారంభించారట. అయితే ఒక్క ప్రకాశంలో తప్పితే ఎక్కడ కూడా ఏ జిల్లా కేంద్రంలో కూడా ఇప్పటికీ 26 జిల్లాల్లో దాదాపు వైసీపీ కార్యాలయం నిర్మాణ దశలు దాదాపు 80% పూర్తయిన ఉన్నాయి. కొన్ని నిర్మాణం పూర్తి కాగా మరికొన్ని భవనాలు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ప్రభుత్వం మారడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలపై అధికారుల చర్యలు మొదలు పెడితే కక్ష కట్టారంటూ ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో మరోవైపు తాము ప్రభుత్వ భూముల్లో పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేశామని, ఏవైనా తప్పులు జరిగి ఉండొచ్చు, ఆయనంత మాత్రాన చర్యలు తీసుకుంటారంటూ కొంతమంది వైసీపీ నేతలు ప్రశ్నిస్తారు. అయితే తప్పులు చేశామని ఓవైపు ఒప్పుకుంటూనే మరోవైపు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించడం కొంత విచిత్రంగా అనిపిస్తుందనే చర్చ జరుగుతుంది. జగన్ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చని చెప్తే చాలా మంది పొలిటికల్ పండితులు చెప్తున్న పరిస్థితి. అయితే ఆయన విలాసాల ప్యాలెస్ నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మందికి అంటే పేదలకు ఇళ్లు కట్టొచ్చని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏంటి ఈ ప్యాలెస్లు పిచ్చి, నీ ధనదాహానికి అంతు లేదా అని చెప్పి కూడా మండిపడుతున్నారు నెటిజన్లు. సో ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇప్పటికే అధికారులు కూల్చేశారు. అయినా సరే నిజంగా బుద్ధి రాలేదని చెప్పాలి జగన్కి. నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నందున కూల్చివేస్తున్నట్లు అధికారులు వివరించారు. కూల్చివేతలపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయ కక్షాదింపు చర్యలు దిగిన చంద్రబాబు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేశారని ఆరోపించారు. అయితే హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని చెప్పి కూడా జగన్ ఫైర్ అయిన పరిస్థితి. సో ఎంత ఒక రకంగా వాళ్ళ ఏడు పని చెప్పాలి. గత 5 ఏళ్లలో చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఏం యూజ్ లేదు నిజంగా. ఎందుకంటే సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో నిర్మించుకునే కార్యాలయాన్ని కొంత విలాసవంతంగా నిర్మించుకుంటుంది. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ శ్రేణులు నాయకులు వచ్చే అవకాశం ఉండడంతో పాటు తరచూ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా
అయితే రాష్ట్ర నలుమూల నుంచి పార్టీ శ్రేణులు నాయకులు వచ్చే అవకాశం ఉండడంతో పాటు తరచూ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు దరఖాస్తు చేసుకుంటే అర్హత ఆధారంగా ప్రభుత్వం తక్కువ ధరకే భూమిని కేటాయిస్తే ఆ స్థలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకొని భవన నిర్మాణాలు చేపడతాయి రాజకీయ పార్టీలు. జనరల్గా ఇది ఎక్కడేం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్ కూడా ఢిల్లీలో ఒక పార్టీ ఆఫీస్ కట్టిందంటే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం, ఎందుకంటే అదొక రిజిస్టర్డ్ పార్టీ, సో ఇలా కట్టుకునే ఛాన్స్ ఉంది. అదే జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయం తక్కువ విస్తీర్ణం సాధారణంగా 4 గదులు ఉండేలా నిర్మాణిస్తుంది. ఎందుకంటే జిల్లాలో మహా అయితే ఒక 10 సెగ్మెంట్లు ఉంటాయి, 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఆ 10 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మహా అయితే ఒక 40-50 మంది పార్టీ ఆఫీస్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అంత ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఒక మహా అయితే 4, కొన్ని ఆఫీసులు అయితే 3 కూడా ఉంటాయి. సో కానీ వైసీపీ మాత్రం ప్రభుత్వ భూములను అతి చవకగా పొంది భారీ భవంతులను ఓ విధంగా ప్యాలెస్ని తలపించేలా, అంటే ఒక రకంగా ఇవి యూకే యూఎస్లో ఉండే విల్లాల్లాగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వీటి ఆకారాలు మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని ఆఫీసులు కూడా ఒకే రకంగా ఉండవు. ఇక్కడ విశేషం దాదాపు 2000 కోట్ల భారీ స్కామ్ జరిగింది ఇక్కడ. ఓ విధంగా ప్యాలెస్ని తలపించేలా జిల్లా స్థాయిలో కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. అధికారంలో ఉండడంతో ఏం చేసినా చెల్లుతుందని ఇలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణలు లేకపోలేదు. అయితే మరోవైపు 25 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. తప్పని తెలిసినా కూడా విర్రవీగిపోయాడు జగన్. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు ప్రభుత్వం నిబంధనల ప్రకారం కూల్చేయాలి. వాస్తవానికి సాధారణంగా ఎవరైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు 2 అంతస్తులకు అనుమతులు పొంది 3 లేదా 4 అంతస్తుల భవనం నిర్మిస్తారు. కానీ నిర్మాణం తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది నిర్మాణం చేస్తారు. కానీ అది నిబంధనల ప్రకారం నిజంగా తప్పు. నిబంధనలు పాటించకుండా ఎవరైనా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలిస్తే మున్సిపల్ అధికారులు భవన నిర్మాణ దశలో ఉండగానే కూల్చేస్తారు, లేదా ఆ భవనం అయిపోతున్నా సరే కూల్చేస్తారు. ఇది రీసెంట్గా దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా హైదరాబాద్లో లోటస్ పాండ్లో కూడా జగన్ ఉంటున్న ఈ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏదైతే ఆ సెక్యూరిటీ కమాన్ ఉంటుందో దాన్ని కూడా కూల్ చేశారు, ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి. సో అయినా సరే అధికారం ఉందని చెప్పి అధికారులు సైతం సైలెంట్ అయిపోతున్నారు. అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు అధికారులు కూడా చాలా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన పరిస్థితి. దీంతో చాలా జిల్లాలో కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. తీరా ప్రభుత్వం మారిన తర్వాత సీన్ కట్ చేస్తే మొత్తం అంతా మారిపోయింది. ఇక్కడ అధికారులు తమ పనిచేయడం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు. అధికారులు రూల్స్ ప్రకారం నడుచుకుంటుంటే మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ కావాలనే రివెంజ్ పాలిటిక్స్ చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. సో వైసీపీ తన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టగా ఈ స్థలాల విలువ దాదాపు 688 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ భూమిని చాలా చీప్గా, అంటే ఒక నార్మల్ బిజినెస్ మ్యాగ్నెట్ ఏదైతే ధరకిస్తారో అలాంటి ధరకి అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకం అనమాట. సో మరోవైపు వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టిన స్థలాలను గతంలో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కూడా ఉన్నాయి. వైసీపీ కార్యాలయాల కోసం గత అనుమతులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. రాబోయేది తమ ప్రభుత్వం అనే ధీమాతో వైసీపీ నాయకులు చేసిన భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుచూస్తుండడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై ఇప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతారు. అయితే అక్రమ నిర్మాణాలపై ఎంతోమంది స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతోనే మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి. సో వాస్తవానికి ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తుంది ఏంటంటే కేవలం టీడీపీ రివెంజ్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ ఆరోపిస్తున్నప్పటికీ కూడా దగ్గరలో ఎవరైతే స్థానిక ప్రజల ఫిర్యాదులతోనే మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఎలక్ట్ అవుతున్న పరిస్థితి. సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి SR న్యూస్.